యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం వైపు తిప్పండి. చదివి సహాయం చేయండి నాకు. ఆయన శరీరమునకు రక్తమునకు సాదృశ్యంగా ఉన్న పాత్రలో మనం చేవేయబోతా ఉన్నాం గనుక దయచేసి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, కొంచెం సౌండ్ పెంచండి నాన్న. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. ప్రభువుకి సంబంధించింది ఏది చేసిన ప్రియులారా చాలా భయముతో వణుకుతో అర్థవంతంగా ఆరాధనపూర్వకంగా మనము అన్నీ చేయాలి. అది ప్రార్థనైనా ఆరాధనైనా కార్పెట్లు వేయడమైనా ప్రతి పని కూడా అది దేవుడికి సంబంధించింది గనుక దైవ భక్తితో అన్నిట్లో పాలు పంచుకోవాలి. ప్రాముఖ్యంగా ఈ పాత్రలో చేయి వేయడానికి వెళ్తుండగా ఇది ఆశీర్వాదపు పాత్ర మాత్రమే కాదు, ఇది ఒక తీర్పు పాత్ర కూడా. అది మర్చిపోవద్దు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అన్న మాట మనము మర్చిపోవద్దు. ఆ పాత్ర మన యొద్దకు వస్తున్నప్పుడు దిక్కులు చూడొద్దు, మాట్లాడొద్దు, కానీ ప్రభువుతో కనెక్ట్ అయిపోవాలి. ప్రభువుతో మనం కలిసిపోయి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆరాధన భావముతో అర్థవంతంగా ఆయనను స్మరించుకుంటూ ఆ పాత్రలో చేయి వేయాలి. ఇది దేవుని ప్రేమకు సాదృశ్యంగా, ఆయన త్యాగానికి సాదృశ్యంగా ఉంది. 1937లో మిసిప్పి అనేటువంటి దేశంలో జాన్ గ్రిఫిత్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. హిజ్ నేమ్ ఇస్ జాన్ గ్రిఫిత్. ఆయన పనేంటిదంటే షిప్ వస్తూ ఉంటుంది. అయితే అక్కడ రైల్వే బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. ఈ షిప్ వచ్చినప్పుడు ఆయన పని ఏంటిదంటే ఆ రైల్వే గేట్ని లేపాలి, ఆ రైల్వే ట్రాక్ని లేపాలి. రైల్వే ట్రాక్ షిప్ నీళ్ళలోంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ట్రాక్ వేస్తే ట్రైన్ రావడం మొదలు పెడుతుంది. అర్థమైంది కదా? ఆయన ఉద్యోగం ఎటువంటి స్థలంలో ఉన్నాడంటే ఇటు షిప్పులు వెళ్ళే స్థలము, ట్రైన్ వచ్చే స్థలం, క్రింది నుంచి షిప్స్ వెళ్ళాలి. ఆ షిప్స్ వెళ్తున్నప్పుడు ఆ రైల్వే ట్రాక్ లేపాలి. షిప్స్ పోయిన తర్వాత ఆ రైల్వే ట్రాక్ వేస్తే ట్రైన్ మీద నుంచి, ఆ ట్రాక్ మీద నుంచి వెళ్ళిపోతుంది. ఈ జాన్ గ్రిఫిత్కి ఒక అందమైన చక్కని చురుకైన కుమారుడు ఉన్నాడు. హిజ్ నేమ్ ఈజ్ గ్రెగ్. ఆ పిల్లోడి పేరు గ్రెగ్. వాడు ఎప్పటి నుండో అడుగుతున్నాడు, డాడీ నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, అక్కడ షిప్ వస్తుందంట, అప్పుడు నువ్వు రైల్వే ట్రాక్ పైకి లేపుతావంట కదా, మళ్ళీ ట్రైన్ వస్తుంటే ఆ రైల్వే ట్రాక్ వేస్తే ట్రైన్ పోతుంది కదా, నాకు చూడాలని ఉంది ఒకరోజు అని వాడు అడిగాడు. ఎప్పటి నుండో అడుగుతున్నాడు. ఒకరోజు నాన్న అన్నాడు, రే ఈరోజు నాతో పాటు వచ్చాయి, స్కూల్కి వెళ్ళొద్దు, ఎప్పటి నుండో అడుగుతున్నావు కదా చూడాలని, రా అని ఆ పిల్లోని తీసుకొని వెళ్ళాడు. పిల్లోడికి చక్కగా అక్కడ ఆడుకుంటా ఉన్నాడు. నాన్న తన పనిని నమ్మకంగా కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాడు. షిప్ వచ్చింది, వెళ్ళిపోయింది. ట్రైన్ వచ్చే సమయానికి ఆ ట్రాక్ వేయాలి. షిప్స్ అంతలోపు వెళ్తూ ఉంటాయి. సడన్గా తనకి తెలిసినటువంటి విషయం ఏంటిదంటే టెక్నాలజీ ప్రకారం ట్రైన్ రాబోతుంది. చాలా స్పీడ్గా వస్తుంది ఆ ట్రైన్, మిసిపి ట్రైన్ ఎక్స్ప్రెస్. ఆ టైంలో ఇంకా తను ఆ లేచి ఉన్న రైల్వే ట్రాక్ని బ్రిడ్జి లాగా వేయాలి, ట్రైన్ వెళ్ళిపోవాలి. సడన్గా కొడుకు దిక్కు చూసి అందామని చూశాడు. రేయ్ చూడు ఇప్పుడు ఎట్లాగా ఆ ట్రాక్ పడుపుతుందా అని. చూసేసరికి కొడుకు లేడు. ఎక్కడ పోయాడా అని ఇటు అటు చూడడం మొదలుపెట్టాడు. ఆ టైంలో
సడన్గా చూస్తే ఆ ప్రాంతంలో ఏదైతే ఆయన ఆ లివర్ అది ఇట్లా లేపాలో రైల్వే ట్రాక్ వేయడానికి తీయడానికి ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ పడడానికి, రైల్వే ట్రాక్ లేపడానికి తన చేతిలో ఉన్న లివర్ అంటారు కదా, దాన్ని ఇలా అన్నప్పుడు వస్తుంది, ఇలా అన్నప్పుడు మూసుకుపోతుంది. సడన్గా చూసి భయపడ్డాడు. ఏంటిదంటే ఆ పిల్లోడు ఆ చక్రాల మధ్యకి వెళ్ళి ఆడుకోవడం మొదలుపెట్టాడు. వాడికి తెలియదు. ఆ చక్రాల మధ్యలో ఎక్కి ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ట్రైన్ ఏమో చాలా స్పీడ్గా వస్తుంది. దాదాపుగా ఆ ట్రైన్లో 400 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఆ ట్రైన్లో ఇప్పుడు కొడుకు కొరకు వెళ్ళి వాణ్ణి ఆ చక్రములోంచి బయటకు తీయాలంటే ట్రైన్ కుప్పకూలి నీళ్ళలో పడి 400 మంది వరకు చనిపోతారు. ఒకవేళ 400 మంది చనిపోకుండా తన చేతులారా ఆ రైల్వే బ్రిడ్జ్ వేస్తే ఆ చక్రాలు తిరుగుతాడు మొదలు పెడతాయి కనుక ఆ చక్రాల మధ్యలో ఒక్కగానొక్క కొడుకు నజ్జుగుజ్జై చచ్చిపోతాడు. ఈ రెండిటి మధ్యలో నాన్న గుండె పిండేసినట్టుగా అయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అరవడం మొదలుపెట్టాడు. గ్రెగ్ 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 విను అని అరవడం మొదలుపెట్టాడు. కానీ ట్రైన్ చాలా స్పీడ్గా వస్తుంది, కూతలు వేస్తూ ఉంది కనుక ఆ స్వరం ఆ పిల్లోడు వినలేకపోయాడు. ప్రియులారా, ఇప్పుడు నాన్న ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అతి భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటిదంటే కొడుకును పోగొట్టుకోవడానికి ముందుకు వెళ్ళాలా, 400 మంది ప్యాసింజర్స్ పోతే పోని అనుకోవాలా అని తన బాధ్యత గుర్తు వచ్చి నా ఒక్కగానొక్క కొడుకు ఆ చక్రాల మధ్యలో చనిపోయినా పర్వాలేదు, కానీ నా బాధ్యత అంతేకాదు 400 మంది ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు కాపాడాలని నిర్ణయం చేసుకొని గుండె పిండేస్తున్న మనసు చంపుకొని తన ఒక్కగానొక్క కొడుకు నజ్జుగుజ్జే ఆ చక్రాల మధ్యలో తిరిగి రక్తపు ముద్దవలే అవుతాడని తెలిసినా కూడా తన చేతులతో పాటు ఆ రైల్వే ట్రాక్ని క్లోజ్ చేశాడు. ట్రైన్ స్పీడ్గా వస్తుంది, చక్రాలు తిరగడం మొదలుపెట్టాయి, ఆ రైల్వే ట్రాక్ క్లోజ్ అయింది. కొడుకు వైపు చూస్తూ ఉన్నాడు, ఒక మాంసపు ముద్ద. ట్రైన్ అంతా వెళ్ళిపోతున్న చూస్తూ ఉన్నాడు. సిగరెట్లు తాగేవాడు సిగరెట్లు తాగుతున్నాడు ట్రైన్లో. వ్యభిచార సంబంధమైన ఆలోచనలు క్రియలతో ఉన్నవాడు వాడున్నాడు. పోతుంటే ఈయన వైపు చూసి ఇలా ఇలా అంటున్నారు, త్రాగుతూ తందనాలాడుతూ. ప్రియులారా, ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. 400 మంది సేఫ్గా వెళ్ళిపోయారు. కానీ ఒక్కగానొక్క కొడుకు ఆ చక్రం మధ్యలో చిక్కుకొని నజ్జుగుజ్జై తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. నాన్న గుండెలు బాదుకుంటున్నాడు. ఈ త్రాగుబోతుల కొరక నా కొడుకుని చేతులారా చంపుకుంది, ఈ వ్యభిచారపు క్రియల్లో పాల్గొంటున్న వారి కొరక నా ఒక్కగానొక్క ముక్కు పచ్చలారని కుమారుణ్ణి నేను చంపుకుంది. ఏ భయము భక్తి లేకుండా, దైవభక్తి లేకుండా ట్రైన్లో ఉన్నవారి కొరక నా ఒక్కగాన కొడుకు చచ్చిపోయింది అంటూ గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఇది 1937లో మిసిపి అని ప్రాంతంలో జరిగిన నిజమైన సంఘటన. దీంట్లోంచి ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి, ఆత్మీయంగా మనం తీసుకుందాం. ప్రియులారా, అందరము పాపం చేశాము, దేవుడు అనుగ్రహించు మహిమ నుండి తొలగిపోయాము, దూరమైపోయాము. మీకు తెలుసా, తండ్రి అయిన దేవునికి ఇప్పుడు ఒక పరిస్థితి ఏర్పడింది. ఈ మానవాళిని రక్షించుకోవడానికి నా ఒక్కగానొక్క కుమారుడైన యేసు క్రీస్తుని బలియాగానికి, ఆ శిలువ మరణానికి అప్పగించాలి అన్నటువంటి ఆలోచన. ఇది భూమి పునాదులు వేయబడక ముందే వేసుకున్నటువంటి ఆలోచన. ప్రియులారా, మనందరినీ తండ్రి అయిన దేవుడు ప్రేమించి, సర్వ మానవాళిని తండ్రి అయిన దేవుడు ప్రేమించి, ఒక్కగానొక్క కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని మన కొరకు సిలువలో చనిపోయేలా తను చేశాడు. చప్పట్లు కొడదామా ప్రియులారా?
ఆ తండ్రికి తెలియదు కుమారుడు అనాలోచికంగా వెళ్ళిపోయాడు ఆ చక్రాల మధ్యలోకి. ఆ తండ్రికి తెలియదు, అనుకోకుండా కుమారుడు వెళ్ళిపోయాడు. కానీ ఈ తండ్రికి తెలిసి 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 తన ఒక్కగానొక్క కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని నీ కొరకు నా కొరకు సిలువలో చావడానికి అనుమతిచ్చాడు ప్రియులారా. బై నోయింగ్లీ he sent his only son for mankind. నిన్ను నన్ను ప్రేమించాడు తన కుమారుని కన్నా ఎక్కువగా. ఒక్కగానొక్క కుమారుణ్ణి మానవాళి కొరకు మరణించడానికి ఈ లోకంలోనికి పంపించాడు. ఆ కుమారుడికి తెలియదు చక్రం తిరిగితే తను చచ్చిపోతాడని. కానీ ఈ యేసయ్య కుమారుడు తెలిసి తెలిసి తండ్రి చిత్తాన్ని చేయడానికి, మానవాళి కొరకు తండ్రి ప్రణాళిక నెరవేర్చడానికి తెలిసి తెలిసి నిన్ను నన్ను ప్రేమించి సిలువలో ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రియులారా, ఇంకో కొన్ని క్షణాల్లో ఆ పాత్రలో చేయి వేయబోతున్నాం. యూ షుడ్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి ప్రియులారా. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి, ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన బలియాగాన్ని అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మన పిల్లలకి కొంచెం జ్వరం వస్తే బెడ్ దగ్గర ఉండి ఏడుస్తాం, జ్వరం వస్తే స్పాంజింగ్ చేయడం మొదలు పెడతాం, టాబ్లెట్స్ వేస్తాం. ప్రియులారా, కానీ ఆలోచించండి, తండ్రి హృదయం ఎంతగా వేధించబడిందో ఒక్కగానొక్క కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు అప్పగించేశాడు. ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ప్రేమ ఉంది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, ఎంతగా ప్రేమించాడు. ప్రియులారా, ఆ ట్రైన్లో చూస్తున్న వాళ్ళు త్రాగుతున్నారు, సిగరెట్, గాంజాయి, వ్యభిచార సంబంధమైన క్రియలన్నీ జరుగుతున్నాయి. అటువంటి వారి కొరకు కుమారుడు చనిపోయాడు అక్కడ. మన జీవితాలు ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నవారం, నిన్ను నన్ను సమస్త మానవాల్ని ప్రేమించి అనీతిమంతులైన మన కొరకు, అపవిత్రులైన మన కొరకు, పాపులమైనటువంటి మన కొరకు, శిక్షకు పాత్రులైనటువంటి మన కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. కుమారుడైన దేవుడు తన ప్రాణాన్ని అర్పించాడు. మన హృదయంలో ఏం రావాలో తెలుసా? కృతజ్ఞత రావాలి. దేవా, నన్ను శిక్షించవచ్చు కదా, ఆ కుమారుణ్ణి కాపాడుకోవడానికి పోతే పోయింది, నా కుమారుడే నాకు కావాలనుకొని ఆ ట్రైన్ బ్రిడ్జ్ వేయకపోతే అందరూ చచ్చిపోయేవారు. కానీ ఆ తండ్రి తన కుమారుని కొరకు ఆలోచించలేదు. తండ్రి అయిన దేవుడు నీ కొరకు నా కొరకే ఆలోచించాడు, తన కుమారుణ్ణి అప్పగించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, సరే ఒకప్పుడు పాపము లేకుండా పాపాన్ని చేస్తూ పాపాన్నిలోనే జీవిస్తూ బ్రతికినాము, దేవుడు మనల్ని రక్షించాడు, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ ప్రేమను తెలుసుకున్నా ఇంకా నువ్వు పాపంలో బ్రతుకుతావు. ఈ ప్రేమను అనుభవించి కూడా ఇంకా లోక సంబంధమైన విషయాల్లో నువ్వు పాల్గొంటావు. ఈ ప్రేమను అర్థం చేసుకొని కూడా ఇంకా లోక సంబంధమైన ప్రేమల కొరకు పరిగెడుతున్నావా? దేవుడి ప్రేమ కన్నా ఉన్నతమైన ప్రేమ ఎక్కడుంది ప్రియులారా? ప్రభు ప్రేమ కన్నా అత్యున్నతమైన ప్రేమ ఇంకెక్కడుంది? మానవులు చూపలేని ప్రేమ కదా ఆయన ప్రేమ, మధురమైన ప్రేమ. ప్రైజ్ ద లార్డ్.